సూర్యాస్తమయం అయ్యే వరకు మీరు బ్యాక్గ్రౌండ్ లో ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. ఇంకే కాళ్ళు వంకరగా పెట్టు, నిటారుగా పెట్టు, నిటారుగా. పెద్ద మెదడు భూమికి తగులుతుందా? తగట్లేదు సార్, భూమిలోకి వెళ్ళిపోతుంది. గుడ్. చిన్న మెదడు ఆకాశం చేసి చూస్తుందా? ఏమో తెలియట్లేదు. తెలియట్లేదు. రెండు తగిలిస్తే సరే, తగిలిస్తే నీ కాళ్ళు విరగొట్టేస్తా. కొట్టండి, మీరు ఎన్నైనా కొట్టండి, కానీ నేను అనుకున్నది మాత్రం సాధించి తీరుతాను. అంగుళం తేడా రావడానికి వీలేదు. నిటారుగా పెట్టు, నిటారుగా. ఏమిటి అబ్బాయిని కొట్టి చంపేస్తారా? అన్నీ నాన్న. నాది డిసిప్లిన్ అంటే డిసిప్లినే. నీ రికమెండేషన్ ఏమిటి మధ్యలో? వెళ్ళావు వంటగదిలో కూర్చుని కూర్మాసనం వేయి. గో. అమ్మాయి, నువ్వు ఈసారి మత్స్యాసనం వేసుకో. వెళ్ళావు. స్టార్ట్ ఎక్సర్సైజ్. 2, 3. ఎందుకు డిస్టర్బ్ అయ్యావు? ఎందుకు డిస్టర్బ్ అయ్యావు? డిస్టర్బ్ అయింది నేను కాదండి, మీ తుమ్మే తుఫాన్ లాగా నన్ను డిస్టర్బ్ చేసింది. దయచేసి నేను ఎక్సర్సైజ్ చేసేప్పుడు మాత్రం మీరు ముక్కు కూడా వేయద్దు ప్లీజ్. సారీ సారీ. పొజిషన్ పొజిషన్. కమ్ ఆన్ బాయ్, కమ్ ఆన్. శీర్షాసన అగైన్. ఇక నా వల్ల కాదు. లాస్ట్ వీక్ 500 పెట్టావు, మొన్న 400 అడుక్కుంటే ఇచ్చాను. ఇప్పుడు 600 సర్దమంటే నేను ఎక్కడ చావను? నువ్వేదో దానం చేసినట్టు ఫీల్ అయిపోతావేట్రా? అప్పేగా ఇస్తావులే. అసలు ఇంత డబ్బు నువ్వేం చేస్తున్నారా? చిల్లర కొట్లో జమ కడతాను రా, సరేనా? ఏడ్చినట్టుంది, నా దగ్గర డబ్బు లేవు. ఊరే, ఇవాళ సరుకులు తీసుకెళ్ళకపోతే అక్కయ్య గారి దృష్టిలో చవటనైపోతాను రా. అయితే ఓ పని చెయ్యి. ఏమిటి? నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకో, అంతకంటే నేనేం చేయలేను. రాయ్, నేను ఎత్తున 5 పైసలు పెట్టి ఎవరన్నా తీసుకోమంటే ఎదురు 10 పైసలు ఇచ్చి వద్దు పొమ్మంటారు. అయినా తాకట్టు పెట్టుకోవడానికి నువ్వేమన్నా బంగారం బంగారం. నెక్స్ట్ నన్నే. ఏమిటి పని? ఇది మీతో మాట్లాడాలి రండి. మీ ఇంటి పేరు డొంకావారా? డొంకావారా కాదే, ఎందుకలా అడిగారు? మనసులో ఉన్న మాట సూటిగా చెప్పకుండా ఎందుకు ఆ డొంక తిరుగుళ్ళు తిరగడం? మీరు మా అమ్మగారికి బాగా నచ్చారు. వాళ్ళకి నచ్చితే ఏం ప్రయోజనం? అసలు వాళ్ళకి నచ్చానో లేదు. అదిగో మళ్ళీ ఆ డొంక తిరుగుళ్ళు. ఇంకా ఎవరికి నచ్చాలో సూటిగా చెప్పొచ్చు కదా. ఒక అమ్మాయికి నచ్చాలి. ఎవరా అమ్మాయి? ఎలా ఉంటుంది? వెన్నెలంతా పోత పోసి చేసిన బొమ్మలా ఉంటుంది. అంటే సలివిడి ముద్దలా ఉంటుందా? అబ్బే కాదండి, మంచులో స్నానం చేసి పులకరింతతో విచ్చుకున్న పుష్పం అంత స్వచ్ఛంగా ఉంటుంది. కవిత్వం అయితే అర్థం కాదు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. సరే, మీలా ఉంటుంది. మీలా అనకపోతే మీరే అనొచ్చుగా. కవిత.